హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. బన్నీవాస్ గారు ఒక ట్వీట్ చేశారు. దానికన్నా ముందు ఈ ట్వీట్ల వల్ల చాలా యుద్ధాలు కూడా జరుగుతున్నాయి, చాలా యుద్ధాలు ఆగిపోతున్నాయి కూడా. ఇంతకుముందు ఏదైనా ఉంటే ఫోన్లు చేసుకుని తిట్టుకోవడాలు, లేకపోతే ఇంటి మీదకి వెళ్ళి గొడవ పెట్టుకోవడాలు ఉండే. ఫస్ట్లో ఇంటికి మీదకి వెళ్ళి గొడవ పెట్టుకోవడాలు, తర్వాత మధ్యలో ఆపి గొడవలు పెట్టుకోవడాలు, ఫోన్లు వచ్చినంత ఫోన్లో కడిగి పడేయడాలు. ఇప్పుడు ట్వీట్లు వచ్చాయి కదా, అంటే యుద్ధాలు అలాగే జరుగుతున్నాయి. చాలా యుద్ధాలకి బ్రేక్ కూడా ఆ మాటలే ఒక రకంగా చెప్పండి నాంది పలుకుతున్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు బన్నీవాస్ గారు ఏదో ఎక్కడో ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు కనుక నేను రియాక్ట్ అవ్వాల్సిందే బట్ అని పెట్టి శాంతి 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 అని పెట్టారు. అది పీస్ కోసం అని పెట్టారా, లేకపోతే శాంతి అనే క్యారెక్టర్ ఏమైనా అందులో ఉందా? అండ్ ఇప్పుడు బన్నీవాస్ గారు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది అల్లు అరవింద్ గారే కదా. వీళ్ళిద్దరి మధ్య ఏమైనా జరిగిందా? మొన్నేగా అన్నారు నిర్మాతగా ఆయన పేరు కూడా ఇస్తున్నాను అని. ఈ టైంలో వీళ్ళిద్దరి మధ్య వచ్చిన ఆ లొల్లేంటి? ఇలా రకరకాల సందేహాలు. ఆయన ఒక క్లారిటీ ఇచ్చారనుకోండి, మనం ఇన్ని మాట్లాడకపోయి ఉండేవాళ్ళం. ట్వీట్లో యుద్ధం అయితే మొదలైనట్టుగా చూస్తూ ఉన్నాం. ఇది యుద్ధమేనా, నిజంగానే శాంత? యాక్చువల్గా బన్నీవాస్ సడన్గా ఒక ట్వీట్ పెట్టాడు, ఒక విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని ఉంది. ఎస్ అనో, నో అనో, నోర్మి అనో, ఏదో ఒకటి వాట్ ఎవర్. అలాగే ఎందుకు ఇప్పుడు గొడవలు అని కూడా ఉంది. శాంతి శాంతి శాంతి, దిస్ ఈజ్ వాట్ హీ పోస్టెడ్. ఇప్పుడు చాలామంది చాలా వేరియేషన్స్లో తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు వెంటనే ఉంటారు కదా దీన్ని డీకోడ్ చేసేవాళ్ళు. నిజమే, వెంటనే డీకోడ్ చేయడానికి ఈ మధ్య కాలంలో జరిగిన సిచ్యువేషన్స్. నెంబర్ 1, గీతా ఆర్ట్స్ వాళ్ళు సారీ చెప్పాల్సిందే అని చెప్పి కన్నప్ప టీం అడిగితే విష్ణు టీం సారీ చెప్పింది. ఎందుకు చెప్పింది? విష్ణుకి శ్రీ విష్ణు సారీ చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మేమేదో మా సినిమాలో శివయ్య అని వాడాము, కన్నప్పని ఉద్దేశించి మేము వాళ్ళు అనలేదు, అయినా సరే అది వాళ్ళని ఉద్దేశించి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అయినప్పటికీ మేము వాళ్ళని ఈ డైలాగులు మనం అనుకున్నాం సినిమాలో ఉండవు ఇలాంటివని, గుర్తుందా? ఇది సినిమాలో ఉండవు, మేము కట్ చేసేస్తున్నాం ఇంతటితో, మా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుంటే క్షమించండి అని ఒక మాట వదిలేదు. కానీ ఒకటి మళ్ళీ మనం ఇంకొకసారి పబ్లిక్కి చెప్పాలి, అది శివయ్య వాళ్ళు అంటే శివయ్య అనే డైలాగ్ వల్ల వచ్చిన ఇష్యూ కాదు, కానీ మంచు అనేది పెట్టి ఒక అబ్యూజ్ లాంగ్వేజ్ వాడారు క్లైమాక్స్లో, దాని వల్ల వచ్చిన రచ్చ ఇది అంటున్నారు. అఫ్ కోర్స్ వాట్ ఎవర్. ఇప్పుడు శివయ్య అన్నదానికి ఎవరు పెద్ద ఏం పట్టించుకోరు కదా. పట్టుకోరు, బట్ యాక్చువల్గా ఏంటంటే అది ఆ ఎమోషన్ ఏమైందంటే స్వర్ణ, ఇప్పుడు ఒకవేళ అది బాగా హిట్ అయింది అనుకో ఈ సినిమాలో కామెడీ పరంగా, నెక్స్ట్ కన్నప్పలో అది పెద్ద ఎమోషన్. యాక్చువల్లీ ఆ ఎమోషన్ వచ్చేటప్పుడు అంటారు అందరు. ఓకే, అర్థమైందా నీకు? అక్కడ క్యారీ అవుతుంది. అప్పటిదాకా మీరు ఇలా ఉండే శివభక్తితో ఇట్టుండే అంటారు, నీకు ఆ ఫీల్ పోతుంది. అందుకని చెప్పేసి ఇబ్బంది పడ్డారు. ఇట్స్ ఓకే, వీళ్ళు సారీ చెప్పారు, వదిలేద్దాం. సినిమాలో ఉండదంటగా ఉండదు, ఇది కూడా తీసేస్తారు. అది గీతా ఆర్ట్స్కి ఈ మధ్యకాలం అంటే మళ్ళీ మంచు విష్ణు టీం వాళ్ళు మేము కేసులు వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తాం అని వాళ్ళు అనడం, వీళ్ళకి క్షమాపణ చెప్పుకోవడం. ఈ గొడవను ఉద్దేశించి బన్నీవాస్ ఇప్పుడు నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలా, సర్లే సైలెంట్గా ఉందా, ఎందుకు ఇప్పుడు గొడవలు అన్నాడు అని ఒక న్యూస్. నెక్స్ట్ పుష్ప సినిమాని అప్పటి నుంచో ట్రోల్ చేసి టార్గెట్ చేసి పొడిచే వాళ్ళు ఇంకా ఆపట్ల. ఈ సినిమా టీవీలో రిలీజ్ అయ్యింది, టీవీలో పెద్ద ఫ్లాపు, అసలు అనుకున్నంత రేటింగ్ రాలేదు, టీఆర్పీ రాలేదు, అసలు ఎవరు చూడలేదు అని చెప్పేసి ఒక ఆర్టికల్ వైరల్ అయింది. యాక్చువల్గా చెప్పాలంటే పుష్ప సినిమా టీవీలో వచ్చింది, మంచి రేటింగే వచ్చింది, 12 above వచ్చింది. అండ్ వీళ్ళు ఏమన్నారంటే 24 వస్తే బాగుండు, 50 వస్తే బాగుండు, అసలు ఆ రేంజ్ అంత ఉంది, ఎందుకు రాలేదు అని. టీవీలో జనాలు ఇబ్బంది పడ్డ 2 అంశాలు. 4 గంటల సినిమాకి ఇంకో గంట యాడ్స్ ఉంటాయి, మొత్తం నీకు 5 గంటలు వేయాలి. నీకు మధ్యాహ్నం వేస్తే సాయంత్రం మళ్ళీ టీ తాగడానికి ఎట్టపోతే ఇక రావు, సినిమా అయిపోతుంది టీవీలో. అంతసేపు నువ్వు యాడ్కెళ్ళి వచ్చి నీ వల్ల కాదు. ఓటీటీ అంటే నువ్వు కట్టుకొని చూడొచ్చు. కానీ ఇది థియేటర్లోకి ఎట్లా రిలీజ్ చేస్తారు? అదే థియేటర్లోంచి టీవీకి వచ్చినప్పుడు టీవీలో ఎట్లా వేస్తారబ్బా, టెలికాస్ట్ చేస్తారు? అంత పెద్ద సినిమాను 2 సినిమాలు అంత సినిమా, అది బ్రేక్లు ఇచ్చుకోవాలి. సో టీవీ వాళ్ళకి అలవాటు పడ్డ క్లయింట్స్ ఏంటంటే ఓ సినిమా స్టార్ట్ చేసి 2 గంటలు 2:30 అయిపోవాలి. అవును, దాంట్లో యాడ్స్ కలిపి 2:30 నుంచి 3 గంటలు మహా అయితే అయిపోవాలి అంతే. అలా కాకుండా నువ్వు 3 రోజులు 4 రోజులు సీరియల్ లాగా వేస్తా అంటే వాళ్ళకి ఇబ్బంది. సో అట్లా కొంచెం చూడలేదు. అయినప్పటికీ అండ్ ఇంకొక అడ్వాంటేజ్ మంచిదే టీవీలో తక్కువ రేటింగ్ రావడం. ఎందుకు చెప్పనా, అందరూ థియేటర్లో చూసేశారు, అందరూ ఓటీటీలో చూసేశారు, ఇంకేముంది. ఓటీటీ అంటే రిమోట్ మన చేతుల్లోనే ఉంటది కాబట్టి మనకు కావాల్సిన దగ్గర ఆగి చూసుకోవచ్చు. దాంట్లో పెద్దగా యాడ్స్ ఏమి ఉండవు. దాంట్లో ఈ మధ్యకాలంలో ఓటీటీలో కూడా యాడ్లు వచ్చేలే. కానీ మళ్ళీ పుష్ప సినిమా ఏంటంటే నువ్వు
ఇలా పట్టుకొని చూస్తే నీకు స్టోరీ అంతా అర్థమైద్ది. ఒక సీన్ మిస్ అయ్యి నువ్వు మళ్ళీ కూర్చుంటే ఇంకా వేస్ట్ అది. అవును, మధ్యలో ఏదో జరుగుద్ది, ఏం జరిగిద్దో తెలియదు. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. సో జెన్యున్గానే దానికి వచ్చింది, అయినప్పటికీ మంచి టీఆర్పీఏ వచ్చింది. తప్పేంటి ఇప్పుడు దాన్ని అంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఏంటి? అవసరం లేదు. అనవసరమైన ఇష్యూని కావాలని పుష్పకి ఏమీ రాలేదని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఆకతాయిలు. మేబీ బన్నీవాస్ దీనికి రియాక్ట్ అయ్యారేమో అని కొంతమంది. నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్గా శ్రీతేజ్ అనే అబ్బాయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అల్లు అర్జున్ బిల్లులు కట్టలేదంట, అసలు పట్టించుకోలేదంట, అదంట ఇదంట అని వైరల్ అవుతుంది. కానీ యాక్చువల్గా శ్రీతేజ్కి మొత్తం ఖర్చు అంతా అల్లు అర్జునే భరించాడు. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా భరించింది, వీళ్ళు కూడా భరించారు, అంత బాగానే ఉంది. దాన్ని మళ్ళీ నెగిటివ్ చేస్తూ అల్లు అర్జున్ వల్ల ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది, అది అయిపోయింది. మళ్ళీ ఆ తండ్రి వచ్చి ఏం మాట్లాడడం, అసలు రేపు నా కొడుకు వచ్చి తల్లి ఏది నాన్న అని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పను. అప్పుడేమో నాకేం ప్రాబ్లం లేదు, కేసు విత్డ్రాల్ తీసుకుంటా అన్నాడు. 4-5 రకాలుగా మాట్లాడాడు వాళ్ళ డాడీ చెప్పాలంటే. దాన్ని ఉద్దేశించి కూడా చాలామంది, అంటే ఇక సింపతి అటువైపు ఉంది కాబట్టి, కొడుకు వాళ్ళ చేతుల్లో ఉన్నాడు కాబట్టి అందరు మళ్ళీ అల్లు అర్జున్ అన్నారు. దీనికి మళ్ళీ బన్నీవాస్ రియాక్ట్ అయ్యారని చెప్పి మళ్ళీ ఇంకొక న్యూస్. సో ఈ మధ్యకాలంలో ఎవరన్నా ఒక ట్వీట్ పెట్టారంటే ఈ మధ్యకాలంలో వాళ్ళకి సంబంధించిన మనుషులు ఏమేం చేశారు అనేదాన్ని జల్లడపడతా ఉంటారు. ఇంకా ఈవెన్ మళ్ళీ శాంతి నువ్వు యుద్ధం అన్నావు కదా, దానికి ఇప్పుడు అల్లు అర్జున్కి విజయ్ దేవరకొండ గిఫ్ట్ ఇచ్చాడు. వీళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ మీద కూడా ట్రైబల్స్ అందరూ కూడా ఒక గొడవ చేస్తున్నారు, సారీ చెప్పని. ఒకవేళ ఆయనకు మంచి సంబంధం ఉంటే విజయ్ దేవరకొండతో కూడా, దాని గురించి స్పందించలేకుండా ఇప్పుడు ఎందుకులే గొడవలు అని చెప్పి ఊరుకుంటున్నాను కూడా పెట్టుండొచ్చు. సో ఈ రకంగా బన్నీవాస్ ఒక ట్వీట్ అనేది పెడితే దానికి చాలామంది అసలు ఇది ఎందుకు పెట్టాడో అర్థం కాక జుట్టు వీక్కుంటూ ఆ ట్వీట్ వైరల్ అవుతుంది. ఇప్పుడు ఒక లేడీ ఎవరో అల్లు అర్జున్ గారి రిలేటివ్ అంటూ ఇప్పుడు ప్రస్తుతానికి గీతా ఆర్ట్స్లోకి ప్రవేశించారు. ఇప్పుడు బన్నీవాస్ గారి ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని ఆ అమ్మాయి రీప్లేస్ చేస్తున్నారు ఆల్రెడీ. అందువల్లే బన్నీవాస్గా ప్రియారిటీ తగ్గింది అని ఫీల్ అవుతున్నారు అనేది కూడా వార్త. పాపం అట్లాంటిది ఏమీ లేదు. యాక్చువల్గా చెప్పాలి అంటే గీతా ఆర్ట్స్లో కొత్త ఎస్కేన్ కూడా గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన చిన్న నిర్మాతే. అవును, మరి నిర్మాతల్ని తయారు చేస్తారు గీతా ఆర్ట్స్లో. ఎవరెవరు నిర్మాతల్ని తయారు చేసి బయటికి పంపిస్తారు. ఇప్పుడు నువ్వు అన్న లేడీ ప్రొడ్యూసర్ నిర్మాత తయారీ బయటకు వచ్చేస్తుంది. బన్నీవాస్ అని ఆయన ఎప్పటి నుంచో అక్కడే ఉంటారు కదా ఆయన. దట్టు అల్లు అరవింద్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఇక్కడ నుంచి బన్నీవాస్ పేరే వేయిస్తాను, లేకపోతే బన్నీవాస్ గారు కాదు, వేరే ఎవరైతే ఆ ప్రాజెక్ట్లో కీ రోల్ ఉన్నారో వాళ్ళ పేరే వేస్తాము, నా పేరు అత్యవసరమైతే తప్ప వేసుకోను అని కూడా బాహటంగా చెప్పడం అనేది ఎంత పెద్ద విషయం, హ్యాపీ విషయం అది. అంటే డౌన్ టు ఎర్త్ మాట్లాడాలి. సో ఇప్పుడు ఈయన కూడా ఈ కుళ్ళు అదేం లేదు. వీళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడు ఎవరిని ఉద్దేశించి ఎవరు ఏమన్నా కూడా తను క్లారిటీ ఇస్తూ ఉంటాడు. అంతేందుకు సుకుమార్కి అల్లు అర్జున్ గొడవలు అన్నప్పుడు కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు, లేదండి వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు మీరు ఇలాంటివన్నీ పుట్టించొద్దు, ఇట్లాంటివి. సో ప్రతి దాంట్లో ఈయన ఉంటాడు కాబట్టి, ఎక్కువ వాయిస్ తనది వినిపించింది కాబట్టి, ఎక్కువ సపోర్ట్ తను చేస్తున్నాడు కాబట్టి తను ఒక ట్వీట్ పెట్టి అదేంటి చెప్పక నిజంగానే అల్లు అరవింద్ గారితో ఏదైనా అస్సలే ఉండదు. అల్లు అరవింద్ ఎవరికి సంబంధించింది అస్సలు ఛాన్సే లేదు. ఆయన ఏదో పెట్టాడు. అండ్ ఇంకొకటి చెప్తున్నా, ఇప్పుడు ఇది స్ట్రాటజీ కూడా అయి ఉండొచ్చు. నువ్వు అన్నాడు శాంతి ఏదైనా సినిమా ప్రమోషన్ కూడా అయి ఉండొచ్చు కదా ఇండైరెక్ట్గా. అలా అయితే మంచిది, ప్రాంక్ అయినా మంచిదేగా. చూద్దాం. థ్యాంక్ యూ.